నమస్తే అండి, నా పేరు రవిచందన్. ఈరోజు నేను గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే మెయిన్లీ అపార్ట్మెంట్స్ అండి. ఎటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, హై రైజ్ ఎన్ని ఫ్లోర్స్ వెళ్ళబోతున్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనేది నేను చెప్పబోతున్నాను లొకేషన్ వైజ్గా. సో ఈరోజు హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఎందుకంటే ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కువగా కాదండి, ఆల్మోస్ట్ 90%, 95% ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడే ఉన్నాయి. సో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది విత్ ప్రైజెస్తో పాటు మీకు చెప్పబోతున్నానండి. ఫస్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువగా హాట్ లొకేషన్ మనకి ఎప్పుడు కొండాపూరే ఉంటుందండి. కొండాపూర్లో దాదాపుగా ఒక 7-8 హై రైజ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అప్రూవల్కి దగ్గరలో ఉన్నాయి, రాబోతున్నాయండి. సో పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ వస్తున్నారండి. అంటే నేను కంపెనీ నేమ్స్ డిస్క్లోజ్ చేయకూడదు, బట్ మన టాప్ 10 కంపెనీస్ కూడా ఈ కొండాపూర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారండి. సో హై రైజ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ థింగ్, హై రైజ్కి ఎక్కువగా ఎందుకు వెళ్తారంటే పొల్యూషన్ తక్కువ ఉంటుందని. ఇది కాకుండా సిటీ వ్యూ చూద్దాం, సిటీ వ్యూ చాలా బాగుంటుందండి. ప్లస్ ఇది కాకుండా హై రైజ్ అనేది కొంచెం స్టేటస్ సింబల్ అయిపోయిందండి. అయ్యో నేను 30 స్టోరీడ్ బిల్డింగ్లో ఉంటున్నానని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో హై రైజ్ ఈ కొండాపూర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నేను ఎంత ప్రైస్కి కొనొచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. ఈరోజు కొండాపూర్లో హై రైజ్ కొనాలంటే అరౌండ్ 7,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. అదేవిధంగా 7,500, ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్ 7,000 కూడా ఇస్తున్నారండి. 7,000, 7,500, 8,000, 8,500 అండ్ 9,000 వరకు మనకి కొండాపూర్లో అవైలబిలిటీలో ఉందండి. అగైన్ హై రైజ్ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఒకటి ఏంటంటే ఎమ్యూనిటీస్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఇస్తారు. క్లబ్ హౌస్ అని, జిమ్ అని, స్విమ్మింగ్ పూల్ అని, మల్టీపర్పస్ హాల్ అని, కమ్యూనిటీ హాల్ అని, చాలా ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా అని చాలా ఎమ్యూనిటీస్ ఇస్తారు. కాబట్టి అది కూడా ఎమ్యూనిటీస్ కాస్ట్ కింద ఎక్కువ ఛార్జ్ చేస్తారు మీకు. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఈరోజు కొండాపూర్ అంటే మనకి 7,000 to 9,000 మధ్యన అవైలబిలిటీలో ఉన్నాయండి. అగైన్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే హై రైజ్ మనం 5th ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళే కొద్ది మన రేట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ప్రాజెక్ట్ వైజ్గా ఒక్కొక్క రేట్ ఉంటుందండి. బేసిక్గా 20 రూపీస్ పర్ ఫ్లోర్ ఛార్జ్ చేస్తారు కొంతమందరు ఫస్ట్ 5 ఫ్లోర్స్ కింద, నెక్స్ట్ 5 ఫ్లోర్స్ కింద అని పెట్టుకుంటారు ప్రైజ్. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతారు. ఫ్లోర్ రైజ్ 40 రూపీసో 30 రూపీసో పెడతారు. సో అగైన్ మనకి గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే వన్ థింగ్, వాళ్ళు క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వరండి. ప్లస్ 90% ఆఫ్ హై రైజ్ ప్రాజెక్ట్స్ అంతా మైవన్ టెక్నాలజీతో కడుతున్నారండి. మైవన్ టెక్నాలజీ అంటే మనకి బ్రిక్స్ రావండి, బ్రిక్ కన్స్ట్రక్షన్స్ రావు, బ్రిక్ వాల్స్ రావు. ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీట్ వాల్సే వస్తాయి మనకి. సో అది కూడా దాని లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. బ్రిక్ కన్స్ట్రక్షన్ కన్నా మైవన్ టెక్నాలజీ లైఫ్ కొంచెం ఒక 15 years కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూఎస్పీ అని చెప్పచ్చు. సో ఇది కాకుండా నెక్స్ట్ కొండాపూరు మనకి బాగా లైమ్లైట్లో ఉన్న లొకేషన్ అండి. ఇటు గచ్చిబౌలి దగ్గర నానక్రామ్గూడ, కోకాపేట్ 2 దగ్గర ఉన్నాయండి. సో నానక్రామ్గూడ, కోకాపేట్, ఈ కాజాగూడ, ఈ సరౌండింగ్స్లో చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయండి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. అదే టాప్ 10 బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ అందరూ అక్కడ ఆ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారండి. సో ఈ లొకేషన్స్లో కానీ ఈరోజు మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే హై రైజ్ ప్రాజెక్ట్స్ అయితే అండి మనకి 7,000 అయితే దొరికే ఛాన్సే లేదు. 8,000 నుంచి మనకి 10,000 రూపీస్ మధ్యన మనకి చాలా ప్రాజెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో అగైన్ ఇక్కడ కూడా మీకు ఎమ్యూనిటీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ నేను కొంచెం ఐడెంటిఫై చేశానండి. అంటే 5 స్టోరీడ్ 6 స్టోరీడ్ బిల్డింగే గేటెడ్ కమ్యూనిటీ, అవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయండి. సో కోకాపేట్ కూడా ఇంచుమించు 8,000 నుంచి 10,000 రూపీస్ మధ్యన ఉందండి. హైదరాబాద్లో ఈరోజు బాగా లైమ్లైట్ ఉన్న ఏరియా, హై రైజ్కి బాగా అంటే ఎక్కువగా లైమ్లైట్లో ఉన్న ఏరియా నియోపోలిస్ అండి, కోకాపేట్ దగ్గర.
నియోపోలిస్ మీకు తెలిసిందే హైయెస్ట్ రేట్స్ వచ్చాయండి ల్యాండ్స్కి. సో హై రైజెస్ కూడా వస్తున్నాయండి. హై రైజెస్ అంటే అరౌండ్ 50 స్టోరీడ్ బిల్డింగ్, 45 స్టోరీడ్ బిల్డింగ్, 55 స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా ఈ ఏరియాస్లో రాబోతున్నాయండి. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆ ఏరియాస్లో ల్యాండ్స్ పర్చేస్ చేశారు. మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయడం కూడా ఇది రైట్ టైం అండి. సో నియోపోలిస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్ లెస్ దెన్ 9,500 అండి. 9,500 అనేది అది మినిమం ప్రైస్ అండి. ఎందుకంటే అక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ రేట్స్ 9,500 నుంచి మనకి 11,000 రూపీస్ మధ్యన మంచి మంచి ప్రాజెక్ట్స్ అండి. ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఒకటి మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు ఆ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈరోజు ఆ ప్రైస్ ఉందంటే మీకు డెఫినెట్గా నెక్స్ట్ 3-4 ఇయర్స్కి ఈ ఏరియాలో కొనాలి అంటే ఒక 14,000-15,000 రూపీస్కి వెళ్ళిపోతుందండి పర్ స్క్వేర్ ఫీట్. ఎస్, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అదేవిధంగా అగైన్ మణికొండలో కూడా అల్కాపురి కాలనీలో కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మనకి, హై రైజ్ ప్రాజెక్ట్స్. సో ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈరోజు 6,500 రూపీస్ నుంచి అరౌండ్ 7,500 రూపీస్ మధ్యన మనకి పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అవైలబుల్లో ఉందండి గేటెడ్ కమ్యూనిటీస్. మేబీ 6th ఫ్లోర్ నుంచి ఒక 20-25 స్టోరీ బిల్డింగ్స్ ఇక్కడ రాబోతున్నాయి. నెక్స్ట్ లైమ్ లైట్లో ఉన్న ప్లేస్ ఇటు ఐటీ సెజ్కి, ఇటు చందన్ నగర్, లింగంపల్లి, మియాపూర్ అండి. ఈ మూడు కూడా ఈక్వల్గా ఉన్నాయి మనకి గ్రోత్. ఈ ఏరియాస్లో చాలా హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అప్ టు 45-50 స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తున్నాయండి. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ కూడా సేమ్ ఆ టాప్ 10 బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఇప్పుడు పర్మిషన్స్ కూడా తీసుకొని వర్క్ స్టార్ట్ చేయబోతున్నారండి. సో ఈ ఏరియాస్లో తీసుకుందాం అనుకుంటే ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చెప్తానండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు లింగంపల్లి కానీ, చందన్ నగర్ కానీ, మియాపూర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈరోజు 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. అదేవిధంగా మీరు 5th ఫ్లోర్ పైన మీరు పైకి వెళ్ళే కొద్ది మీకు ఫ్లోర్ రైస్ ఛార్జెస్ పడతాయండి. ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందండి. సో 7,000 రూపీస్ ఈజ్ ద బేస్ ప్రైస్ ఫర్ ఆల్ దీస్ 3 ప్లేసెస్ అండి. మియాపూర్ కానీ, ఇటు చందన్ నగర్ కానీ, లింగంపల్లి కానీ, నల్లగండ్ల కానీ. సో అన్నీ ఈక్వల్గా ఉన్నాయండి. ప్లస్ దీస్ ఆర్ ది బెస్ట్ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పగలను. ఎందుకంటే ఈ లొకేషన్స్లో మనకు చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ చాలా స్కూల్స్ ఉన్నాయండి. సో రెసిడెన్షియల్ వైజ్గా దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్. క్రౌడ్ నాట్ అంటే మరీ హైటెక్ సిటీ గచ్చిపోలేంత క్రౌడ్ ఉంటారండి. మినిమం క్రౌడ్ ఉంటారు, ప్లస్ ఫెసిలిటీస్ ఉంటాయండి. సో నెక్స్ట్ కమ్స్ ఇటు కేపీహెచ్బిలో కూడా ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ కేపీహెచ్బి కూకట్పల్లిలో, కూకట్పల్లి ఇటు హైటెక్ సిటీ కనెక్టివిటీ రోడ్లో ఐడియల్ లేక్ అంటాం. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. రాబోయే ప్రాజెక్ట్లో మీరు కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ చూస్తారండి. చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి మనకి. మేబీ ఇన్వెస్టర్స్ ప్రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇటువంటి లొకేషన్స్లో మీరు కేపీహెచ్బి హై రైజ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈరోజు 7,500 నుంచి 8,500 మధ్యన మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇటు జేఎన్టీయూ మెట్రో నుంచి కూకట్పల్లి మెట్రో మధ్యన. అదే ఇటు నేను మీకు చెప్పాను ఐడియల్ లేక్ అని. ఐడియల్ లేక్ దగ్గర మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే ఈరోజు 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. 7,500 అంటే ప్రాజెక్ట్ వైజ్గా కొన్ని స్టార్ట్ అవబోతున్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ లొకేషన్స్లో మనకి మెట్రో కనెక్టివిటీ ఉందండి. సో మెట్రో కనెక్టివిటీ ఉంది కాబట్టి వీ కెన్ టేక్ ఏ కాల్. మనం ఈ ఏరియాస్లో డెఫినెట్గా మనం, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని. సో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. ఇది కాకుండా ఇప్పుడు ఐటీ జోన్ నుంచి ముందుకెళ్తే మనకి నెక్స్ట్ రెసిడెన్షియల్ వైజ్గా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కువ గ్రోత్ ఎక్కడ ఉందంటే ఇటు ఉప్పల్ అండి, నాగోల్, తార్నాక, ఈసీఎల్ వైపు కూడా, సైనిక్పురి వైపు కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మనకి. అదేవిధంగా ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి మనకి. సో ఈ ఏరియాస్లో ప్రైజెస్ ఎట్లా ఉన్నది నేను చెప్పబోతున్నాను. సో ఉప్పల్ కానీ, నాగోల్ కానీ, ఎల్బీ నగర్ కానీ ఈరోజు మనం హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,500 నుంచి అరౌండ్ 7,500 మధ్యన మనకి పర్ ఎస్ఎఫ్టీ అవైలబిలిటీలో ఉందండి. ఈరోజు ఈ ఏరియాస్లో కొంటే ఇస్ ద రైట్ టైం అని చెప్పగలను. ఎందుకంటే రేట్ ఇప్పుడు
తక్కువ ఉందండి. ఫ్యూచర్లో చాలా పెరగబోతుంది. ఈస్ట్ వైపు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేద్దాం అనుకుంటుంది. సో డెఫినెట్గా ప్రైజెస్ కూడా హైక్ అవుతాయి. సో దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అండి. ఎల్బీ నగర్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో అది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎల్బీ నగర్ అండి. అదేవిధంగా బిఎన్ రెడ్డి ఇటు నాగోల్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కొందాం అనుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ వాల్యుబుల్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి.